నమస్కారం. NXT G న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొట్టి శ్రీరాముల 72వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు. త్వరలోనే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని నెలకొల్పబోతున్నారని సీఎం ప్రకటన. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 53 రోజుల ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు విడిచారని గుర్తు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేవలం సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం బ్రతికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని పవన్ కళ్యాణ్ వెల్లడి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పొట్టి శ్రీరాముల గొప్పతనం అర్థమైందని వ్యాఖ్య. పాలకొల్లు సేవ్ గర్ల్ చైల్డ్ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన మంత్రి నిమ్మల రామానాయుడు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ నాగరాణి. పొట్టి శ్రీరాముల ప్రాణత్యాగం వల్లనే ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని వెల్లడించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. పట్టుదల, పోరాటానికి ప్రతిరూపంగా నిలిచిన పొట్టి శ్రీరాముల జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని వెల్లడి. త్వరలోనే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని నెలకొల్పబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తెలుగు వారంతా గర్వంగా చెప్పుకునే రోజు ఈ రోజు అని చెప్పారు. ఒక్కోసారి మంచి చేసినా ఎన్నో ఇబ్బందులు పడాలని సీఎం వ్యాఖ్యానించారు. పొట్టి శ్రీరాములు తాను అనుకున్నది సాధించారని తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఉమ్మడి మెడ్రాస్ నుంచి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు సాగించిన మహత్తర పోరాటం మరవలేనిదని చంద్రబాబు అన్నారు. శ్రీరాముల త్యాగం వలన మనమంతా తెలుగు వాళ్ళం అంటున్నామని అన్నారు. తెలుగు జాతి కోసం ఆలోచన చేసి ప్రాణత్యాగం ద్వారా సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. 58 రోజులు ఆమరణ దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ సాధించారని సీఎం చంద్రబాబు అన్నారు. పొట్టి శ్రీరాముల త్యాగం వలన మనమంతా తెలుగు వాళ్ళం అంటున్నామని అన్నారు. తెలుగు జాతి కోసం ఆలోచన చేసి ప్రాణత్యాగం ద్వారా సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. 58 రోజులు ఆమరణ దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ సాధించారని సీఎం చంద్రబాబు అన్నారు. నేటి ఆమరణ దీక్షలు ఎలా ఉన్నాయో అందరూ చూస్తున్నారని అన్నారు. ఒక వ్యక్తి త్యాగం వలన భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆవిర్భవించాయని చెప్పారు. ఒక మనిషి ఒకటి సాధించాలంటే ఎన్ని అవస్థలు పడాలనో ఆ ఫిల్మ్లో చాలా స్పష్టంగా చూపించే పరిస్థితి వచ్చింది. 58 రోజులు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం భోజనం చేయకపోతే తట్టుకోలేం. ఈ మధ్య సత్యాగ్రహాలన్నీ చూశాం. కానీ ఒక సంకల్పం, ఆ సంకల్ప సిద్ధి కోసం త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారు. అందుకే పొట్టి శ్రీరాములు గారు అమరజీవి అయ్యారు. ఆయన ఆత్మార్పణ ఈరోజు దేశం మొత్తం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దోహదం చేసింది. ఒక వ్యక్తి యొక్క త్యాగం, ఆ త్యాగం కూడా చేయకుండా ఇచ్చుంటే చాలా బాగుండేది. కానీ ఆయన సంకల్పం చూసినప్పుడు మీరు ఎన్ని విధాలా ఇది చేసినా పర్వాలేదు, నా సంకల్పం కోసం ఒకవేళ ఓసారి అనుకుంటాం, బతికుండి సాధించలేకపోతే నేను చచ్చిపోయిన తర్వాత ఆయన గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు త్యాగం చేసి సాధించి పెట్టాడు మనకు. ఓసారి చాలా బాధేస్తుంది అవన్నీ చూసినప్పుడు. మంచి చేస్తే చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. ఆయనకు తప్పలా కడానాన్ని 58 రోజులు చేస్తే ఒక్క ప్రకాశం పంతులో ఒకరిద్దరు తప్ప ఎవరు పోలేదంటే, తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అంత దారుణంగా చనిపోతే కనీసం ఆయన్ని తీసుకుపోవడానికి మనుషులు రాలేదు, కాడి మొయ్యడానికి మనుషులు రాలేదంటే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటివన్నీ చూసినప్పుడు అలాంటి నాయకుల్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా చేయాలని ఆలోచించినప్పుడు నేను కేబినెట్లోనే కాకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ స్ఫూర్తిని
రాష్ట్రం మొత్తం నింపవలసిన బాధ్యత మనకుందని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చాలా స్పష్టంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 53 రోజులు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు విడిచారని, కేవలం సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం బ్రతికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పొట్టి శ్రీరాముల గొప్పతనం అర్థమైందని చెప్పారు. తెలుగువారి ఉనికి కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని అన్నారు. భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ఆనాడు జాతీయ నాయకత్వం వ్యతిరేకించిందని తెలిపారు. పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం విజయవాడలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉండగా గట్టిగా మాట్లాడాలని అభిమానులు కోరారు. వర్ధంతి కదా, అరిస్తే బాగోదు అంటూ పవన్ చలోక్తి విసిరారు. మహనీయుల వర్ధంతి, జయంతులు చేయాలని, భవిష్యత్తు తరాలకి వారి సేవలను తెలిసేలా చేయాలని అన్నారు. మనుషులకి మరుపు చాలా సహజమేనని, ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం గుర్తు చేసుకుంటామని పవన్ అన్నారు. ఆయన విగ్రహం వెతకాలంటే ఆర్యవైశ్య సమాజంలోని దొరికేదని, ఆయన ఒక కులానికి కాదు దేశం మొత్తం గర్వించే నాయకుడని వ్యాఖ్యానించారు. ఆయన జీవిత గాథతో ప్రదర్శించిన డాక్యుమెంటరీ బాగుందని, హిస్టరీ బుక్లు చదవడం ద్వారా తానెన్నో విషయాలు తెలుసుకున్నానని, తెలుగువారి ఉనికి కోసం పొట్టి శ్రీరాముల త్యాగం చాలా గొప్పదని తెలిపారు. ముఖ్యమంత్రి గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక పైన ఉన్న పార్టీ గౌరవ మంత్రివర్గ సభ్యులందరికీ, వేదిక పైన ఉన్న ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఆయన వర్ధంతికి ముందస్తుగా చేతులెత్తి ఆయనకి నా నివాళులు అర్పిస్తున్నాను. మనం ఎందుకు వర్ధంతులు కానీ, జయంతులు కానీ, మహానాయకులు ఎందుకు మనం చేసుకోవాలి అంటే, మనిషి మర్చిపోవడం సహజం, మరుపు చాలా సహజం. ఎవరైతే మనకు అన్నం పెట్టారో, ఎవరైతే మనకు నిలబడ్డారో, ఎవరైతే మన కోసం పనిచేశారో, తల్లిదండ్రులు కూడా మర్చిపోతాం మనం. హ్యూమన్ మెమరీ అంత, హ్యూమన్ సైకాలజీ అలాంటిది. కంటిన్యూటీ ఆఫ్ మెమరీ చాలా అవసరం. మన తాతలు ముత్తాతలకు కూడా మనం ఎందుకు పితృదేవతలు అని చెప్పి మనం పిండం పెడతామంటే, ఎవరి వల్ల అయితే మనం వచ్చాం వాళ్ళు మర్చిపోకూడదని చెప్పి. అలాంటిది ఇన్ని కోట్లాది మందికి ఈ రోజున నాలాంటి వాడు కూడా రాష్ట్రానికి ఈ స్థాయిలో మీరందరూ పెట్టగలిగారంటే దానికి ఉనికినిచ్చిన వాడు. 50 రోజుల పైన అన్నపానీయాలు లేకుండా కడుపు మలమలమల మాడిపోతూ, పేగులు యాసిడ్ పేగుల్లోంచి వస్తూ ఉంటే, మంటలు మండిపోతూ ఉంటే, దానికి ఏమి చేయాలో తెలియక ఒక మట్టి తీసుకొని, బంకమట్టి తీసుకొని ఒక బట్టగా రాసి దాన్ని తడిపి పొట్టకి చుట్టుకొని మహాక్షోభ అనిపించిన మహానుభావుడే. భార్య చనిపోయింది, కొడుకు చనిపోయాడు, కేవలం సమాజం కోసం, దేశం కోసం బతికిన మహానుభావుడైన ఆయన వేదన ఇవన్నీ ఎప్పుడు ఎక్కువ మందికి తెలియదు. ఆయనకి ఏదో ఒక ఆయన వల్ల వచ్చిందని ఒక చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటూ మాకు అనిపించి, అంతకుమించి ఎప్పుడు ఉండేది. నాకు ఎప్పుడు కూడా ఎందుకు వెతికేవాడంటే, స్పెషల్ పాలిటిక్స్కి వచ్చాక అది కూడా ఆయన గొప్పతనం ఎప్పుడు మాకు మరింతగా అర్థమైంది అంటే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవరైతే మనకి మూలకారకులు ఆంధ్రప్రదేశ్కి, ప్రతిసారి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఎతకాలి అంటే ఆర్యవైశ్య సమాజంలో దొరుకుతుంది తప్ప తక్కువ చోట్ల దొరుకుతుంది. మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం ఉదయం పాలకొల్లు సేవ్ గర్ల్స్ చైల్డ్ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక నేతలు, హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ నాగరాణి తదితరులు హాజరయ్యారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం ఉదయం పాలకొల్లులో సేవ్ గర్ల్ చైల్డ్ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా టూకెరన్ ప్రారంభించారు. ఇందులో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భారీగా బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక నేతలు, హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ నాగరాణి తదితరులు హాజరయ్యారు. భ్రూణ హత్యలను నిర్మూలిద్దాం, ఆడపిల్లల్ని రక్షించుకుందాం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి అటువంటి ఆడపిల్లల్ని మనం కాపాడుకోవాలి, మన గృహలక్ష్మిని మనం కాపాడుకోవాలి, భారతావనిని మరి తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో మరి యొక్క సేవ్ ది గర్ల్ చైల్డ్ కార్యక్రమాన్ని
నెరవేరుస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా డోక్రా సంఘాలను తీసుకొచ్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఒక్క డోక్రా సంఘాలనే కాదు, ప్రత్యేకించి మహిళలు ఆరోగ్యంగా ఉండాలని, మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పి మరి ఆ రోజు ఉచితంగా మరి ఆ రోజు మరి దీపం పథకం ద్వారా మీ ఆరోగ్యం కోసం ఆ రోజు గ్యాస్ అందించడం కానీ, మరి అదేవిధంగా ఆడపిల్లలకి చదువు పెంచాలనే ఉద్దేశంతో ఉచితంగా సైకిల్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, మహిళలకు రిజర్వేషన్ మరి ఇచ్చినటువంటి విషయంలో కానీ, ఆఖరికి ఆడపిల్లలు ఆర్టీసీలో బస్ కండక్టర్లు సైతం ఇట్లా మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రోజు మీ ఆశీస్సులతో మళ్ళీ ఈ ప్రజా ప్రభుత్వం ద్వారా మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఈ యొక్క మహిళల రక్షణ కోసం మహిళలు మళ్ళీ భారతావనిగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్న విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మరొక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేసుకుంటూ, అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి దుర్మరణం పాలయ్యారు. పట్టణానికి చెందిన వ్యాపారి గణేష్ రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీవందన పరిమళ ఎంఎస్ చదివేందుకు 2 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లారు. టెన్నెస్సీ రాష్ట్రంలో చదువుకుంటూ ఉన్నారు. శుక్రవారం రాత్రి ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ బలంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. పరిమళ మృతి విషయం తెలిసి తెనాలిలోని ఆమె ఇంటి వద్ద విషాదం అలుముకుంది. పరిమళ మృతదేహాన్ని వీలైనంత త్వరగా తెనాలి పంపేందుకు తానా ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికాలో ఇటీవల వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ప్రాణాలు కోల్పోతూ ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నాదెండ్ల మనోహర్ గారు ఫోన్ చేసి మమ్మల్ని అడిగారు, వీలున్నంత త్వరగా మా అమ్మాయిని ఇక్కడికి చేస్తానికి ప్రయత్నం చేస్తాము, సీఎం పేషెంట్ కూడా ట్రై చేస్తున్నామని చెప్పారు. తను మొన్నే ఎంఎస్ కూడా పూర్తి చేసుకొని అంతా చక్కగా సెట్ చేసుకుందానంది. ఈ లోపలే కాండ్రాల లోకానికి 2 ఏళ్ళు 2022లో వెళ్ళింది, 22 డిసెంబర్లో వెళ్ళింది. 2024కి ఇలాంటి లగేజ్ తీసుకొచ్చే ట్రక్ గుద్దేసింది, ఇటు ఇలా ఆపోజిట్గా వచ్చి గుద్దేసింది. మనకి ఇక్కడ టైం 2:30 అప్పుడు ఫోన్ చేసి చెప్పారు ఇలాగా చనిపోయింది. లైసెన్స్ కార్డు మీద పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు మమ్మల్ని. ఇంకా అంటే కన్ఫర్మ్ చేసుకోలేదు, కాకపోతే ఇలా జరిగింది అని చెప్పారని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. పొట్టి శ్రీరాముల ప్రాణత్యాగం వలన ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పట్టుదల పోరాటానికి ప్రతిరూపంగా నిలిచిన పొట్టి శ్రీరాముల జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా ఆదివారం గుంటూరు హిందూ కాలేజీ కూడలిలోని ఆయన విగ్రహానికి పెమ్మసాని చంద్రశేఖర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. పొట్టి శ్రీరాముల జీవితాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో లిడ్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, టీడీపీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, ముత్తినేని రాజేష్, పోతురాజు, సమత తదితరులు పాల్గొన్నారు. పట్టుదలకు పోరాటానికి ప్రతిరూపం శ్రీ పొట్టి శ్రీరాములు గారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి, తెలుగు జాతి గురించి 56 రోజులు నిరాహార దీక్ష చేసి ఒక తెలుగు రాష్ట్రాలే కాకుండా వేరే రాష్ట్రాలు, గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ ఇలా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా చేసినటువంటి మహానుభావులు. ఇదే కాకుండా హరిజనులు దేవాలయాల్లోకి రానివ్వనటువంటి రోజుల్లో వారిని రానివ్వాలి అనేటువంటి మొదటిసారిగా ఉద్యమాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీలో చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు ఆయన మరణించినా కూడా ఆయన స్ఫూర్తి యువతకి, మంచి కోరుకునే వారందరికీ, పట్టుదలతో సమాజంలో ఉన్నటువంటి సమస్యలకి సొల్యూషన్ తీసుకురావడానికి ఆ పట్టుదల అందరికీ స్ఫూర్తిగా ఉండాలని, అలాంటి వారి స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం
మేము అందరం పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇన్నోవేషన్ ఆఫ్ గూగుల్ సర్టిఫికేషన్ ప్రోగ్రాంలో భాగంగా నంబూరులోని వివిఐటి కాలేజీలో ఏర్పాటు చేసిన గూగుల్ ఏఐ స్కిల్లింగ్ ఆంధ్రప్రదేశ్ పైలట్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని ప్రత్యేక అతిథిగా గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి విశిష్ట కంపెనీలను అమరావతికి తీసుకువచ్చి విభిన్న ఫలితాలు రాబట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. థియరీకి ప్రాక్టీస్ కి మధ్య ఉన్న తేడాను గమనించి విద్యార్థులు ప్రావీణ్యత కలిగి ఉండాలని చెప్పారు. గూగుల్ ఇటువంటి ప్రోగ్రామ్స్ చేపట్టినప్పుడు టాలెంట్ కూడా అదే స్థాయిలో ఉన్నప్పుడే సరైన ఉద్యోగాలు అందుతాయని తెలిపారు. గూగుల్ అందిస్తున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని విద్యార్థులు కష్టపడి ముందుకు వెళ్లాలని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. నేను అమెరికా వెళ్లే సమయానికి ఇంటర్నెట్ కానీ గూగుల్ కానీ అప్పుడప్పుడే అందరికీ అందుబాటులో వస్తుంది. అలాంటి సమయంలో ఈ ఇంటర్నెట్, గూగుల్ నా ఆలోచనలకి ఎదుగుదలకి ఎంతో సహకరించిందని చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం ఒక విజన్ తోటి ఆంధ్రప్రదేశ్ని ఏఐ స్కిల్డ్ హబ్లా తయారు చేయాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీని ముందుగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నప్పుడే అందిపుచ్చుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగువారు ముందంజలో ఉండే విధంగా గూగుల్ వారితో మాట్లాడి వాళ్ళ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ మేనేజ్మెంట్, వాళ్ళ సిస్టమ్స్ అవన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజెస్లో ఈ ఏఐ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ చేయాలనేటువంటి నిర్ణయం చేశారు. అందులో మీరు చూసుంటారు, ఒక 3 days బ్యాక్ MOU కూడా కుదుర్చుకున్నారు. అందులో భాగంగా గుంటూరు పార్లమెంటులో ఈ రోజున వివిఐటిని ఒక పైలట్ ప్రోగ్రాంలా తీసుకున్నాం. దీని తర్వాత ప్రియదర్శన్ ఇంజనీరింగ్ కాలేజీని కూడా సెకండ్ పైలట్ ప్రోగ్రామ్గా తీసుకొని ఇక్కడ జరిగినటువంటి ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకేమన్నా రివిజన్ చేయాలంటే చేసి ఈ ప్రోగ్రామ్ని మిగిలిన ప్రాంతంలో కూడా, గుంటూరు ప్రాంతంలో అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో చేసే విధంగా చేయబోతా ఉన్నాం. దీనికోసం వచ్చినటువంటి గూగుల్కి సంబంధించిన వ్యక్తులందరికీ, అదేవిధంగా వివిఐటి యాజమాన్యానికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈ ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని నాలెడ్జ్ పెంచుకొని, కాన్ఫిడెన్స్ పెంచుకొని ఎక్కడికి పోయినా కూడా ముందంజలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జీజేహెచ్ సర్వీస్ బ్లాక్ లో జింకానా సంస్థ అధినేత డాక్టర్ పోదిల ప్రసాద్ ఆధ్వర్యంలో చేపడుతున్న అదనపు అంతస్తుల నిర్మాణానికి శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించిన గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు. ఒక డాక్టర్ కి మెడలో స్టెథోస్కోప్ ఎలా ఉంటుందో గుంటూరు హాస్పిటల్ కి జింకానా ఒక మణిహారంలా ఉంటుందని చెప్పారు. పొదిలి ప్రసాద్ కి గుంటూరు ప్రజల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. 10 కోట్ల వ్యయంతో రాబోయే 2 అంతస్తుల భవనాలు, తల్లి పిల్లల విభాగం తదితర నిర్మాణాలకి పూర్తిగా సహకారం చేస్తున్నట్లు తెలిపారు. గుంటూరు ప్రజల సంక్షేమానికి ఉపయోగపడేలా జింకానా నిర్వాహకులు మరింతగా సహకరిస్తానని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు, చైర్మన్ బిల్డింగ్ కమిటీ USA జింకానా డాక్టర్ సాగిరెడ్డి బాబురెడ్డి, నాట్కో వైస్ చైర్మన్ సదాశివరావు, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, తులసి సీట్స్ అధినేత రామచంద్ర ప్రభు, టిపి నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మ్యాని, జీజేహెచ్ సూపరింటెండెంట్ SSV రమణ, DMNHO రోజా, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు డాక్టర్ సనక్యాల ఉమాశంకర్రావు, డాక్టర్ సయ్యద్ రసూల్, కార్పొరేటర్లు ముత్తినేని రాజేష్, పోతురాజు, సమత తదితరులు పాల్గొన్నారు. స్టెథోస్కోప్ మెడలో ఏ విధంగా ఉంటుందో గుంటూరు జనరల్ హాస్పిటల్కి జింకానా వారి సేవలు అదే విధంగా మణిహారంలాగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. కొన్ని వందల మంది చదువుకొని విదేశాలకు వెళ్తూ ఉన్నారు, సక్సెస్ అవుతూ ఉన్నారు, సక్సెస్ఫుల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, బాగా సంపాదించుకుంటూ ఉన్నారు. అయితే ఎంతమంది వెనక్కి వచ్చి ఈ విధంగా హాస్పిటల్ని వాళ్ళకి సొంత హాస్పిటల్ లాగా కేర్ తీసుకొని బిల్డ్ చేయడం అనేది చాలా రేర్. ఇలాంటివి జరుగుతున్నాయంటే మిగిలిన వాటిల్లో ఉన్న వాళ్ళు చెయ్యరు అని కాదు, వారికి చెయ్యాలని ఉన్నా కూడా ఎప్పుడూ ఒకళ్ళు ఇద్దరు లీడర్షిప్ తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అలాంటి లీడర్షిప్ తీసుకొని ఈ విధంగా జింకానా ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పొదిలి ప్రసాద్ గారికి, బాబురెడ్డి గారికి,
అదేవిధంగా వారి సభ్యులందరికీ కూడా గుంటూరు ప్రజల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నేను. మరి ఈరోజు ఒక మంచి లైబ్రరీ కానీ, ఒక పెద్ద ఆడిటోరియం కానీ, ఇప్పుడు మనం నిలబడి మాట్లాడుతున్నటువంటి బిల్డింగ్ కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి తల్లి పిల్లల హాస్పిటల్ కానీ, రాబోయే 2 ఫ్లోర్లు అంటే దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటున్నారు. ఇది అందులో వీరి సొంత డబ్బులు 2 crores పైగా ఇస్తా ఉన్నారు. ఇవన్నీ 40% ట్యాక్స్ కట్టిన డబ్బులు అమెరికాలో. కాబట్టి వాటి విలువ నాకు కూడా తెలుసు, అవి ఎంత కష్టమో. అని ఎంతమంది పేషెంట్లని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చూస్తే 40% ట్యాక్స్ కడితే ఆ డబ్బు వస్తుందో అర్థం చేసుకోవాలి. అంటే ఒక్కొక్కసారి కొంతమందికి రియల్ ఎస్టేట్లో వీటిలో కొద్దిగా ఈజీగా డబ్బు రావచ్చు, కానీ డాక్టర్కి డబ్బు రావాలంటే ప్రతి పేషెంట్ని చూస్తేనే డబ్బు వస్తుంది. అలాంటి వారి కష్టార్జితాన్ని పేద ప్రజల కోసం అంకితం చేస్తున్న వారందరికీ కూడా ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు చూపించిన ఈ ఔదార్యాన్ని మేమందరం తప్పనిసరిగా బాధ్యతగా తీసుకొని ఈ ప్రాంతంలో మంచిగా మీ ప్రతి రూపాయి ఉపయోగపడే విధంగా చూసుకొని మీకు మంచి జరిగే విధంగా, గుంటూరు ప్రజలకు మంచి జరిగే విధంగా చేసుకుంటామని మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పొట్టి శ్రీరాముల 72వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు. త్వరలోనే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని నెలకొల్పబోతున్నారని సీఎం ప్రకటన. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 53 రోజుల ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు విడిచారని గుర్తు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేవలం సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం బ్రతికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని పవన్ కళ్యాణ్ వెల్లడి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పొట్టి శ్రీరాముల గొప్పతనం అర్థమైందని వ్యాఖ్య. పాలకొల్లు సేవ్ గర్ల్ చైల్డ్ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన మంత్రి నిమ్మల రామానాయుడు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ నాగరాణి. శ్రీరాముల ప్రాణత్యాగం వల్లనే ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని వెల్లడించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. పట్టుదల, పోరాటానికి ప్రతిరూపంగా నిలిచిన పొట్టి శ్రీరాముల జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.